అమ్మా తినడానికి ఏదన్నా చెయ్యి. ఆ అమ్మాయి ఎవరు? ప్రియా అని. ఎందుకు ఏడుస్తుంది? ఏం జరిగింది? అదంతా ఓ పెద్ద కథ, తర్వాత చెప్తాలే. అమ్మా వీళ్ళు నాకు బెంగళూరులో చాలా హెల్ప్ చేశారు. ఇవాళకి ఇక్కడే ఉంటారు. ప్లీజ్. సరే. థ్యాంక్స్ అమ్మా. ప్రియా ప్లీజ్ రిలాక్స్. ఇదిగో కాఫీ తీసుకో. ఓకే. వరుణ్, రామ్ ఇక్కడ పైకి వెళ్ళినట్టున్నాడు. ఓకే, నేను కాఫీ ఇచ్చేసి వస్తాను. ఓకే. కాఫీ తాగు. థ్యాంక్స్. కాఫీ చాలా బాగుంది. నువ్వే చేసావా? పొద్దున్నేమో వదిలేసి వెళ్ళిపోయావు, ఇప్పుడు మళ్ళీ వచ్చావు. ఇప్పుడు వచ్చాను కదా, అయినా వదిలేస్తే విడిపోయే బంధం కాదు మంది. సినిమా డైలాగ్ లాపు, బాగానే కొడుతున్నావు. సినిమా డైలాగులా? మీ అవసరాలకు బాగానే వాడుకుంటారు మమ్మల్ని. పొద్దున పరిస్థితి అలాంటిది. నేనుంటే నీకేం అడ్డమైంది? నువ్వే నా వీక్నెస్. నా వీక్నెస్ పక్కనుంటే నేనెలా రిస్క్ చేసేది? అందుకే వెళ్ళిపోమన్నాను. నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది. నేను చూస్తే టాలెంట్ ఏంటి, అన్నీ అలా అలా వచ్చేస్తాయి. మాటలకి ఏం తక్కువ లేదు. కాఫీ బాగుందన్నాను, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఏం అవసరం లేదు. ఇలా మాట్లాడుకుంటూ ఉండవని ఇంకేమైనా ఉందా? ఏముంది? ఏముందా? ఇట్రా. ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చాను, ఇంకేం లేదా? ఏందే లేటు? ఓకే, ఓకే. పూజ స్టార్ట్ చేద్దామమ్మా. మీరు కానివ్వండి. ఓం శుక్లాం భరధరం పంతులు గారు. శుద్ధమ్మా శుద్ధి. చేయండి చేయండి. శుక్రాం భద్రం విష్ణు. పంతులు గారు బొట్టండి. పెట్టండి. ఏమైందే? 1,00,000 సార్లు అడిగితే 1000 కండిషన్లు పెట్టి కొనిచ్చాడే మా డాడీ. దీనికి కానీ ఏమైనా అయితే అంతే. అబ్బా నువ్వేం పర్షన్ కాకే. పంతులు గారు మళ్ళీ ఏమైందమ్మా? కొంచెం, ఇంకొంచెం. ఇది చాలా, ఇంకొంచెం. ఇదొకే. ఇది చాలా దివ్యమైన ముహూర్తం అమ్మా. ఇక నుండి నీ బండి దిశ నీ దశ రెండూ మారబోతున్నాయి. ఒకసారి ఆ దేవుణ్ణి ఇద్దరు మొక్కుకోండమ్మా. మొక్కుకోండి. నీ ఒరేయ్ సచ్చినోడా, గుద్దేసి వెళ్ళిపోతావేంట్రా? ఫోటో తీ. ఓకే ఓకే. బాయ్. హలో. హలో నాన్న. అమ్మా ఎలా ఉన్నావురా? ఎలా ఉంటానమ్మా, అలాగే ఉన్నాను. అవునరా, నువ్వు అలాగే ఉంటావు. నేను చెప్పినట్టు ఏ అమ్మాయి మెళ్ళలోనో 3 ముళ్ళు వేసేస్తే
నేను కృష్ణారామ అంటూ కాలం వెళ్ళదీసేదాన్ని. అమ్మా నీ కోడలు వస్తే కృష్ణారామ అనుకుంటావు, నాకు పెళ్ళం వస్తే కుయ్యో మొర్రో అనుకోవాలి. చచ్చినా పెళ్లి చేసుకోను. ఆ అంటే నేను చస్తే చేసుకుంటావా? అమ్మా ఎందుకే అలా అంటావు? కొన్ని రోజులు ఆగవే, చేసుకుంటాను. ఏంట్రా ఆగేది? నేను ఆగనుగాక ఆగను. నేను చక్కగా అమూల్ మిల్క్ బేబీలా ఉండేవాడివి. ఆ హైదరాబాద్ లో ఏం తాగుతున్నావో ఏం తింటున్నావో డికాషన్ లా తయారయ్యావు. ఇంకొన్నాళ్ళకి అమ్మా ఏమవుతావో ఏంటో. టార్చర్ పెట్టకమ్మా, పెళ్ళే చేసుకోవాలి కదా. లక్షణమైన అమ్మాయిని చేసుకుంటాను, ఓకేనా? అదే కదా. ఇదేనే పద. లక్షణమైన పిల్ల అయితే సరిపోదు, పాప లాంటి పిల్లని చేసుకోవాలి. వచ్చిందే ఎవర్రా? లక్స్ పాప, నువ్వు ఫోన్ పెట్టే. ఓ హలో, ఎక్స్క్యూజ్ మీ. yes what can I do for you? తిన కోసం ఒక అబ్బాయి కావాలి. ఇలాంటి కత్తిలాంటి అమ్మాయి కోసం బరిసెలాంటి కుర్రాడు ఆల్రెడీ రెడీగా ఉన్నాడు. అవునా? అంటే మహేష్ బాబులా ఉంటాడా? అంత యావరేజ్ కలరా? మరి ప్రభాస్ లాగా? అంత షార్టా? అయితే అల్లు అర్జున్ లాగా? అంత లో ఎనర్జీ? మరి ఎట్లుంటాడు? చెప్పను, చూపిస్తాను. అంతకు మించి ఉంటాడు. అబ్బో. ఇదిగో. ఇది నువ్వే కదా? యా ఇట్స్ మీ. యాక్చువల్గా ఇంతకుముందు ఒరిజినల్గా ఇలాగే ఉండేవాడిని, కానీ మన హైదరాబాద్ పొల్యూషన్ ఇంక్రీజ్ అవడంతో మన కలర్ కొంచెం ఇంప్రూవ్ అయింది. నేను కూడా గట్లనే అనుకున్నా. అబ్బా ఏం అర్థం చేసుకున్నావు? హ్యాండ్ ఎంత స్మూత్ గా. సరే సరే, మీ పేర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంది. నేను దగ్గరుండి మీ పెళ్లి చేస్తాను. కానీ ఒక స్మాల్ ఫేవర్. ఇతను ఎక్కడుంటారో చెప్తారా? వీడి కోసం వచ్చారా? ప్రతి ఒక్కరు వీడి కోసమే వస్తారు. వాడు ఇక్కడ ఎదుగుంటాడు, ఏ జనతా బార్ లోనే ఉంటాడు. జనతా బారా? ఆ, పదవే. డబ్బు 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 తానరే నారే అయిపోయా. డబ్బు 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 డబ్బే డబ్బు 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 తాగబోతున్నా. తాగి డ్రైవ్ చేయకండి రా. డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. Cute children. గోపాల 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 గోపాల. దేవుడు సామి. ఎవడరా నాకు డబ్బులు ఇవ్వకపోతే పని చేయనా? నమస్తే అన్న. ఏంట్రా? నమస్తే. అంత ఓకేనా? అంతా ఓకే. ముందు వాళ్ళందరిని పిలు. అబ్బా అంత తొందర వచ్చింది? నీ సోదాపి ముందు అందరిని పిలు. వెళ్ళరా. సర్లే. బాబు ఈరోజు ఇంకేమైనా కొత్త ఎపిసోడ్ ఉందా? ఏంట్రా మీరు నా ఫ్రెండ్సేనా? ఫ్రెండ్ కాబట్టి కొత్త ఎపిసోడ్లు ఏమైనా క్రియేట్ చేసావా అని అడుగుతున్నాం. నీకో దండం, నీ ప్రేమకో దండం. రేయ్ ఆపండి రా బాబు, ఆపండి. వెళ్ళి ముందు అందరిని పిలవండి, పిలవండి. వాళ్ళం పిలు. ప్రేమ్ ప్రియా ఇక్కడ? వాళ్ళిద్దరు రూమ్ లో లేరు. సరిగ్గా చూసావా? సరిగ్గానే చూశాను. వరుణ్ నువ్వు వెళ్ళి చూడరా. వెళ్ళరా, అసలే ఆకలేస్తుంది, ఏదో ఒకటి తినాలి. ఇటు రాడేంట్రా, ఎక్కడికి వెళ్ళాడు? రేయ్ లోపల ఎవరు లేరురా. లేరా? ఎక్కడుంటారు వీళ్ళు? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? రేయ్ నువ్వు పైకి వెళ్ళి చూడు. రేయ్ నువ్వు కిందంతా చూడు. నేను చూస్తాను. వెళ్ళు. ప్రియా, ప్రేమ్, ప్రియా, ప్రియా. ప్రేమ్.
ప్రియా ఎక్కడికి వెళ్ళిపోయారు? ప్రియా ప్రేమ్ ప్రేమ్ ప్రియా ప్రేమ్ ప్రేమ్ ప్రియా ప్రేమ్ ప్రియా ఎరా కనిపించారా కనిపించలేదురా. నీకు రామ్ ఎక్కడా లేరు. ఏమైందిరా? ఏర్రా వీళ్ళు ఇంట్లో లేరు బయట లేరు ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ కొత్త ఎపిసోడ్ స్టార్ట్ అయింది. రేయ్ నిజం చెప్పు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నీకు తెలీదా? రేయ్ నాకేం తెలుసురా? ఛే, మొన్న చెప్పినప్పుడు వినుంటే ఇంత ప్రాబ్లం ఉండేది కాదు కదా. కేవలం నీ స్వార్థం కోసం ఇంతమందిని సఫర్ చేస్తున్నావురా. మొత్తం నీ వాళ్ళేరా, రిస్కే నువ్వు. రే వికీ, సెకండ్కి మారిపోయే టైం లాంటిదిరా లైఫ్. ప్రతి సెకండ్ని ఎంజాయ్ చేయి, రిస్క్ని ఫేస్ చేయి. బట్ భయపడ్డావో అప్పుడే నీ లైఫ్కి ఎండ్ కార్డ్ పడుద్ది. కంగారు పడకండ్రా, వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళుంటారు. రేయ్ ఫోన్ చేయి. ఫోన్ చేశాను రా, స్విచ్ ఆఫ్ వస్తుంది. రే ఇప్పటికే లేట్ అయింది, ఇక్కడ ఉండే కంటే బయటికి వెళ్ళి వెతుకుదాం. ఓకే పదండి. ఏంట్రా అంత సైలెంట్గా ఉన్నారు? ఇప్పుడు ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను రా. చించు చించు, సంవత్సరాల తరబడి చించుతానే ఉండు. ఈ బచ్చాగాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూద్దాం. వాళ్ళింటికా? ఒరే వాళ్ళ నాన్నకు మనం కనిపించామంటే కైమా కొట్టి చంపుతాడు. రేయ్ వాళ్ళకంత లేదులేరా. మరి ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ముందు ఇక్కడి నుంచి పదండ్రా, తర్వాత ఆలోచిద్దాం. ఒరే ఆపరా, ఒక్క నిమిషం ఆపు. ఒరే ప్రియ వాళ్ళ నాన్న, ఒక్క నిమిషం. హలో, మా ప్రియా యాడుందిరా? భలే అడుగుతున్నారు అంకుల్. మేమే ప్రియా గురించి వెతుకుతున్నాం. ఒకవేళ మీకు దొరికితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వరా ప్లీజ్? ఇక్కడ నుంచి తప్పించుకొని పోయి నాటకాలు ఆడుతుండారా? నిజం చెప్తే ఎవరు నమ్మరు అంకుల్. మీరు మర్యాదగా చెప్తే ఇనే రకం కాదురా. మిమ్మల్ని సరే సరే పక్కనే అంకుల్, వదిలిపెట్టను. ఓకే ఓకే దొరికితే ఓకే. నరుకుతాను రోయ్. ఇది మర్యాద. ప్రియా వాళ్ళ నాన్న దగ్గర లేదు, మన దగ్గర లేదు. మరి ఇంకెక్కడికి వెళ్ళి ఉంటుందిరా? రే ఇక్కడికి ఏమైనా వచ్చారు కనుక్కో, త్వరగా వెళ్ళు. తెలీదంటున్నారా? ఛే సరే ఎక్కు. సారు నువ్వు మా దగ్గర ఉండడం సేఫ్ కాదు. దిగి ఇంటికి వెళ్ళు. నేను కూడా మీతో వస్తాను. వద్దు, ఇప్పటికే చాలా రోజులైంది. మీ ఇంట్లో కంగారు పడతారు. నేను వెళ్ళను. మేము చాలా చోట్లకి వెళ్ళాలి, చాలా పనులున్నాయి. నువ్వు వెళ్ళు. అయినా సరే నేను వెళ్ళను. సారు వెళ్ళమన్నాను కదా, అర్థం కావట్లేదా? రేయ్ ఏడుస్తుందిరా. వికీ ఆ, నువ్వు కూడా దిగు. నేనా? సారుని వాళ్ళ ఇంట్లో దింపేసి ప్రేమ్ వాళ్ళ ఇంట్లో ఉన్నారేమో వెళ్ళి చూడు. సరే తర్వాత నీకు ఫోన్ చేస్తాను. అలాగే. నీకు చెప్పిన పని గుర్తుందిగా? బాయ్. వెళ్ళు. బాయ్ రా. ప్రేమ్ గడ్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు రా?
రేయ్, ఇది రైట్ వే కాదురా. ఏమైందిరా? నాకెందుకు ఇలా వెతికితే దొరకరేమో అనిపిస్తుంది. వీ షుడ్ గో ఇన్ సమ్ అనదర్ వే. రేయ్, నీ ఫ్రెండ్ సురేష్ గారు వోడాఫోన్లో పనిచేస్తున్నాడని చెప్పావు కదా? అవునరా, ఇప్పుడు వాడితో పనేంటి? చెప్తా. ముందు వాడికి ఫోన్ చేసి ఫిలిప్ కేఫ్ దగ్గరికి రమ్మని చెప్పు. హలో రే సురేష్, ఒరే వరుణ, ఏంట్రా బాబు చానాలు గుర్తు చేసుకున్నా? నీతో చిన్న పని పడిందిరా. ఓ మై గాడ్, నాతో పని ఏంట్రా బాబు? కొంప తీసి రిజిస్టర్ మ్యారేజ్కి సాక్షి సంతకం పెట్టమంటావా ఏంటి? ఆ పని అయితే నేను చేయలేనురా బాబు, నాకు పోలీసులు అంటే మాసేట భయం. అదేం కాదులే గాని నీతో చిన్న పనుంది, కలవగలవా? ఓ మై గాడ్, ఇప్పుడా? అది అన్న గవర్నమెంట్ కూలమా ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేయడానికి? రేయ్, వస్తావా లేదా? ఓ మై గాడు, అలాగంటావేంట్రా బాబా? వచ్చేస్తాను, కాస్త ఆగాలి మరి. అవతల ఇన్ఛార్జ్ గారిని కాకపట్టద్దా? సరే, త్వరగా రారా, పల్ప్ కేఫ్ దగ్గర ఉంటాం. చెప్పేది కాస్త రా బాబా, లేకపోతే ఉన్న ఉద్యోగం కాస్త నా కావాలన్నట్లు తెప్ప అయిపోతుంది. వస్తావా లేదా? సరే సరే, వచ్చేస్తున్నాను, కంగారు పెట్టుకో. ఏమన్నాడు రా? వస్తున్నాడు రా, పల్ప్ కేఫ్ దగ్గర ఉంటామని చెప్పాను.